నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మరియు బీజేపీ కార్యకర్త త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మీరు పొలిటికల్ గానే కాకుండా సినీ ఇండస్ట్రీలో కూడా మీరు పనిచేశారు. ఎన్నో సినిమాలకు నిర్మాతగా కూడా వర్క్ చేశారు. అయితే ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలోనే ఉన్న రెండు టాప్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే గనక సమంత గారు కావచ్చు, సాయి పల్లవి గారు కావచ్చు, వాళ్ళకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు. మరి అలాంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళు మన భారతదేశం గురించి మాట్లాడుతూ ఎంతో గర్వంగా చెప్పాల్సిన వాళ్ళే ఎందుకు పాకిస్తాన్ కి వాటర్ ని ఆపేయడం, వదలండి, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా బతకాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళకి సామాజికంగా మాట్లాడుతూ మనుషులే కదా, వాళ్ళు కూడా చూడండి అని అంటే, మరి మన మీద దాడి చేశారు కదా, అప్పుడు ఎందుకని వీళ్ళు మాట్లాడలేదు అని అంటారు. వీళ్ళిద్దరు ఉన్నారే, సమంత అవ్వచ్చు, సాయి పల్లవి అవ్వచ్చు, ఏదో భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం స్టార్స్ అయ్యారు. వీళ్ళ పియత బ్రెయిన్లు, వీళ్ళకి బ్రెయిన్స్, హీరోయిన్లకి బ్రెయిన్లు ఉండవు. ఎక్కడో ఒకళ్ళు అరా తప్పితే వీళ్ళంతా ఏదో ముఖం అందంగా ఉంటుంది, ఒళ్ళు చక్కగా ఉంటారు కనుక ఏదో వీళ్ళకి వేషాలు. హీరోయిన్లు వీళ్ళకి బుర్రలు ఎక్కడ ఉంటాయి, పియత బ్రెయిన్లు. వీళ్ళకి ఏం బుర్రలు ఉంటాయి, బుర్రలు ఉండే జన్మలు కావాలి. ఏం వాగాలి, ఏం మాట్లాడాలి, ఏం ఆ సెన్స్, చదువు సంధ్య ఏమి ఉండదు, సంస్కారం ఉండదు, ఏమి ఉండదు. అలంకారం ఎంచుకుంటూ జుగ్గుని వేసుకుని సినిమాలు అందము ఓఆర్ఆర్ చూపించుకుంటూ వేషాలు వేసి తప్పితే వీళ్ళకి దేశము, ఒక సమాజము, మనం ఏం మాట్లాడాలి, ఒక దేశానికి సంబంధించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి. సాయి పల్లవినేమో వాళ్ళకి మనం టెర్రరిస్ట్ అయితే వాళ్ళకు వాళ్ళు మనకు టెర్రరిస్ట్ అయితే మనం వాళ్ళకి టెర్రరిస్ట్ కదా, ఏమి తెలుసు? ఈ దేశం గురించి ఏం తెలుసు, నా దేశ సమాజ సైన్యం గురించి ఏం తెలుసు, నీకు ఈ దేశ సరిహద్దుల గురించి ఏం తెలుసు, ఈ ఎందుకు పాకిస్తాన్ తోటి జరుగుతున్న యుద్ధం గురించి నీకేం తెలుసు, ఏ వెంట్రుక వాసి నీకు తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు. ఏం తెలుసు నీకు? ఈ దేశ సరిహద్దులు తెలుసా నీకు? ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో తెలుసా నీకు? ఈ దేశ బలం ఏంటో తెలుసా? ఇది ఎందుకు పాకిస్తాన్ ఈ దేశం మీద విషం కక్కుతుందో తెలుసా నీకు? ఏం తెలుసు అని మాట్లాడుతావు? ఏం తెలిసి నీచపు మాటలు నీళ్ళు ఇస్తే తప్పేంటి? నేను నీ మీద కాండ్రించి ఉమ్మొస్తే తప్పేంటి? నేను అనసుగా ఒక నిమిషం ఈ మాట మాట్లాడేందుకు నీ మొహమ్మద్ కాండ్రించి ఉమ్మిస్తే తప్పేంటి? సాయి పల్లవి, నువ్వు డాన్స్ చేస్తా, నృత్యం చేస్తా, చేసుకుని తగలడు, డాన్స్ చేసుకో, ఇంకోటి చేసుకో, 4 డబ్బులు సంపాదించుకో. దేశం గురించి మాట్లాడే అర్హత, యోగ్యత నీకెక్కడిది? నీ బతుకెంత, నువ్వెంత, నీ చదువు ఎంత, నీ సంస్కారం ఎంత, నీ సభ్యత ఎంత? దేశం గురించి, దేశానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడే అర్హత, యోగ్యత నీకు ఎక్కడుంది? ఎందుకు మాట్లాడతారు? ఒళ్ళు బలిసి మాట్లాడతారు. మీరు హీరోయిన్లు అయితే 4 సినిమాలు చేసేస్తే 4 ముందు ఫ్యాన్ బేస్ ఉంటే నోటికి వచ్చింది అవుతారా మీరు? వాళ్ళకి నీళ్ళు ఇస్తే తప్పేంటని మాట్లాడతారా? ఏం తెలుసు నీకు? ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు? ఎందుకు తెలుసు? నా ప్రజలు రక్తం తాగుతూ ఉంటే వాళ్ళు. మరి ఇదే సమంత గారు ఆ రోజు ఏదైతే మన హిందూ మహిళలకు దాడి చేస్తూ కాశ్మీర్ లో జరిగినప్పుడు వాళ్ళు మీరు వెళ్ళి వాళ్ళని తగలడండి. మీరు పోయి ఆ సమంత, సాయి పల్లవి వెళ్ళి తగలడండి, పాకిస్తాన్ లో తగలడండి. అక్కడ ఏమన్నా పాకిస్తాన్ ఏమన్నా కట్టుకుని ఏడవండి పోయి. ఎందుకు నా దేశంలో ఉండి శత్రు దేశానికి మద్దతు పలికే మాటలు మాట్లాడతారు? ఈ భూమి మీద పుట్టి, ఇక్కడ తిని, ఇక్కడ పెరిగి, ఇక్కడ తిని శ్వాస గాలి పీలుస్తూ నా శత్రు దేశానికి, నా ప్రజల రక్తాన్ని చిందిస్తున్న ఆ శత్రు దేశం తరపున వాదిస్తారా? ఆ శత్రు తరపున మాట్లాడతారా మీరు? పొండి, తగలడండి. ఈ దేశం మీకు, దేశ పద్ధతి మీకు నచ్చ, పొండి, తగలండి. పాకిస్తాన్ పోతారా? ఎక్కడ పోతారో పొండి, ఎవరిని పెళ్లి చేసుకుని పోతారు అక్కడికి. మీ జన్మలో అక్కడ అనుకుంటే అక్కడికి వెళ్ళండి. బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడు, దేశం గురించి మాట్లాడతావు. నీ సినిమాల గురించో, ఇంకో డైరెక్టర్ గురించో, లేకపోతే నీ లవర్ గురించో, లేదా మాజీ భర్త గురించి ఏమైనా మాట్లాడుకోండి. మీ సోది మీరు మాట్లాడుకోండి. దేశం గురించి మాట్లాడు, ఒళ్ళు జాగ్రత్త. దేశం గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నోటికి వచ్చిన ప్రలాపాలు, పిచ్చివాగులు వాగండి. మీరు హీరోయిన్లు అయితే ఈ దేశానికి సంబంధించిన మాట వచ్చినప్పుడు మీ జ్ఞానం ఎంత, మీ బుద్ధి ఎంత, మీ తెలివితేటలు ఎంత, మీ అర్హత ఎంత, మీ యోగ్యత ఎంత ఈ దేశం గురించి మాట్లాడాలి. సార్, ఇక్కడ సమంత గారు ఒక మాట మాట్లాడుతూ చెప్పారు, నేను ఏమన్నానని, నేను వాటర్ వదలమన్నాను అంటే కామన్ పీపుల్స్ కూడా ఉంటారు కదా, అక్కడ ఏ తప్పు చేయని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా పనిష్ చేయడం ఎందుకు? మనం వాటర్ ఆపడం వల్ల చిన్నపిల్లలు బాధపడతారు, మహిళలు బాధపడతారు, అందరి గురించి మాట్లాడతారు. ఆ పిచ్చివాగుడు ఇంకా దాన్ని సమర్థించుకుని మాట్లాడి చెప్పు తీసుకుని కొట్టాలి. ఇంకా ఆ పిచ్చివాగుడు వాగే సమర్థన వాగితే ఒక పిచ్చివాగుడు, ఇంకా దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడి చెప్పు తీసుకుని కొట్టాలి.
నీళ్ళు వదిలితే తప్పేంటి అని అడగడం కాకుండా మళ్ళీ ఉన్నారు కదా ఈ గాడిద గుట్టు లాజిక్లు, ఈ సన్నాసి లాజిక్లు మాట్లాడి ఇంకా చెప్పు తెగేదా కొట్టాలి ఇలాంటి వాళ్ళని. బుద్ధి జ్ఞానం ఉండాలి. మాట్లాడితే తప్పు ఏదో నేను వేరే ఉద్దేశిస్తూ అనలేదు, దేశానికి తప్పు అంటే మాట్లాడడం కాదు. నేను ఇంకో రకంగా ఏదో అదిగా తప్పేంటి కాలి ఎడంకాలు చెప్పు తెగేదాకా తంతే తప్పేంటో తెలుస్తుంది. దేశంలో ఎందుకు ఆపారంటే నీకేం తెలుసు, నా ప్రజల రక్తం పాకిస్తాన్ దుండగులు నా ప్రజల రక్తాన్ని చిందించారు. నా ప్రజలు అమాయకులు చనిపోయారు. నా ప్రజలు అమాయక ప్రజలు చంపింది పాకిస్తాన్ దుండగులు. వాళ్ళని కఠిన శిక్ష విధించాలి. అలాంటి వాళ్ళకి శిక్ష విధించి అన్నమో రామచంద్ర దాహమో రామచంద్ర అని అలమటిస్తే గాని వాడు ఎవడో నాకు అనవసరం. పాకిస్తాన్ ప్రజ నా భారతదేశ ప్రజల్ని ప్రజలు రక్తం చిందించాలని చేసిన ఆ పాకిస్తాన్ ప్రజలు అనుభవించాలి అంతే. వాడెవడో తప్పు చేశాడు వీడు చేశాడా ఇది అనవసరం. వాడెవడో తప్పు చేశాడు వీడు చేసి ఈ గాడిద గుడ్డు లాజిక్లు చెప్పి పిచ్చివాగులు వాగద్దు. నా దేశానికి తప్పు జరిగినప్పుడు ఆ తప్పు చేసిన మరో ఇతర దేశం వాడు ఎవడైనా సరే ఆ దేశం మీద శిక్ష విధించాల్సిందే, ఆ దేశం అనుభవించాల్సిందే. ఆ శిక్ష అనుభవిస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు. అంటే ఇప్పుడు ఈ సమంత వీళ్ళిద్దరు విషయంలో వాళ్ళు సినిమా హీరోయిన్లుగా మీరు ఏం చేస్తారు, రొమాన్స్లు, రొమాంటిక్ సీన్లు, రొమాంటిక్ డైలాగులు ఏమో మాట్లాడుకుంటారు. ఆహా గొప్పగా డాన్స్ చేస్తారు, పొగిడించుకుంటారు. ఈయన మీ ఇష్ట సినిమాలు ఏదో తగలాడతారు. మీ అంగ సౌష్ఠవము, మీ అందాలకి ఫ్యాన్స్ ఉంటారు, మీకు ఏదో వస్తే అవి ఏడో తగలడండి, దాన్ని ఎవడు మాట్లాడు. కానీ మీ స్థాయిని మించి మాట్లాడద్దు, మీ స్థాయి పరిధి దాటి మాట్లాడద్దు. మీ స్థాయి, మీ పరిధి, మేధా పరిధి అంతవరకే, సినిమా ఫీల్డ్ వరకే. దేశం గురించి మాట్లాడే స్థాయి కానీ, దేశం గురించి మాట్లాడే పరిధి కానీ మీ మీ మేధాశక్తికి లేదు. మీది పీత బ్రెయిల్, పీత బ్రెయిల్ అంతే. మేకప్ ఏంటి, మేకప్ ఎలా వేసుకోవాలి, ఏ మేకప్ వేసుకుంటే గ్లామర్గా ఉంటాం, ఏ మేకప్ వేసుకుంటే హోమ్లీగా ఉంటాం, ఈ నాలెడ్జ్ అంతవరకు మాట్లాడు. ఈ మేకప్ వేసుకుంటే బాగుంటుంది, ఆమె ఆ రంగు పూసుకుంటే బాగుంటుంది, ఈ డ్రెస్ వేసుకుంటే అవి మాట్లాడు. దేశం గురించి మాట్లాడే విజ్ఞత, విజ్ఞానం మీకు ఎక్కడిది? తెలియని విషయంలో తలదూర్చి పిచ్చివాగుడు వాగి మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ ఇంకా వాగి ఈ చిల్లర పనులు, చిల్లర మాటలు మానుకోండి. హీరోయిన్లు కదా అని చూస్తూ కూడా ఇలాంటి విషయాల్లో హీరోయిన్ కాదు గడుచుకుంటూ చెప్పు తెగేదాకా తంటారు జనాలు. సార్ చివరిగా సమంతను సాయి పల్లవిని ఇండస్ట్రీలో బ్యాన్ చేస్తారు మన ఇండియా తరఫున అంటున్నారు, మరి ఇది వాస్తవం జరిగేది ఉంటుంది? బ్యాన్ చేయటం అంతా ఎందుకు చేస్తారు కానీ వాళ్ళు క్షమాపణ అనేది చెప్పాలి కదా. అలాంటి పరిస్థితి వస్తే అలాంటి పరిస్థితి ఏదో అనేసింది ఈ బుద్ధిలో అలా. ఇప్పుడు వాడు కాంగ్రెస్ తోడు దయాకరు పాకిస్తాన్ ప్రేమిస్తే తప్పేంటి అన్నారు, మరి వాడిని ఏమనాలి? ఈ దేశం నుంచి బహిష్కరించాలి కదా. అంతకి దయాకరు అంత ఇష్టం ఉన్న వాళ్ళు ఇండియా వదిలేండి, అందరు వెళ్ళిపోండి. మీకు ఇష్టం వద్దు, ఈ దేశం చాలా అమానుషంగా ఉంది, వాళ్ళకి మంచి ఇవ్వట్లేదు అనుకుంటే మీరు ఆ దేశానికి వెళ్ళిపోండి. ఈ నా దేశం ఈ అమానుషం మీరు అనుకుంటే మీలాంటి మూర్ఖులు లేరని నా ఉద్దేశం. నా దేశం ప్రజల రక్తాన్ని చిందించిన వాళ్ళకి మా నీళ్లు వెళ్ళము అని అంటే అది అమానుషం అని మీరు అనుకుంటే మీరు వెళ్ళిపోండి ఈ దేశం. అది తగిన నీతి, తగిన రీతి. దుష్ట శిక్షణ, శిష్ట రచన. దుష్టుని శిక్షించే విధానం మేము చేస్తాం. సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తాం. చాణక్య నీతి పాటిస్తున్నాం. అది నీకు అర్థం కాకపోతే, నీకు చేత తెలియకపోతే మూసుకుని కూర్చో, లేకపోతే పో. ఆ దేశం పోయి ఆడ కాళ్ళు వేళ్ళు పట్టుకుని వాళ్ళ అక్కడ ఎవరినో చూసుకుని పెళ్లి చేసుకుని తగలాలి. సో చూసారు కదండి. అయితే ఇప్పుడు దాకా మనం చూసినంత వరకు కూడా ఇప్పటి వరకు మనకి నీళ్లు ఆపారు అన్న విషయంలో సమంత గారు మాట్లాడిన ఇష్యూ కావచ్చు, లేకుంటే సాయి పల్లవి గారు మాట్లాడింది కావచ్చు, తెలిసి తెలియక మాట్లాడినా లేకుంటే ఇంకేదో విషయం గురించి మాట్లాడినప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ కూడా మన వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది 1కి 10 సార్లు ఆలోచించి అది సరైనదా కాదా అని మాత్రమే తీసుకుంటారు. బట్ ఎందుకని అది సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇంత పెద్ద సెలబ్రిటీల స్థాయిలో ఉండి వాళ్ళకంటూ ఒక హోదాని క్రియేట్ చేసుకొని కూడా వీళ్ళు మాట్లాడారు అంటే మరి అక్కడ ఏదైనా మిస్గైడెన్స్ అయ్యారనుకోవచ్చా, లేకుంటే ఇంకేం జరిగిందో అది మనం తెలుసుకోవాల్సి
తీసుకోవాల్సి ఉంది కాబట్టి బట్ ఏది ఏమైనప్పటికీ బయటకు వచ్చి దీనికి సంబంధించి క్షమాపణ అనేది చెప్పాలి. బట్ అది ఖచ్చితంగా జరగాలి కాబట్టి బయటకు వచ్చి వాళ్ళు చేసిన తప్పుకి క్షమాపణ తెలియజేసుకోవాలి. అండ్ దాంతో పాటుగా మీకు ఈ వీడియో ద్వారా ఏమనిపించింది అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లేకుంటే ఇంకేమైనా క్వశ్చన్స్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ ని నేను మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ టుడే దిస్ వీడియో గైస్, మరోసారి మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.